హాయ్ హలో నమస్తే నేను మీ జోగి బ్రో వెల్కమ్ టు మై ఛానల్ జోగి జగదీష్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూడండి ఫ్లవర్ ఎంత బాగుందంటే నర్సరీ నుంచి తెచ్చిన ఫ్లవర్ అండి. చాలా బ్రైట్గా మంచిగా ఉంది కదా. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్, ప్లీజ్ లైక్ అండి. మరి ఎందుకంటే ఇది ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే ఈ మొక్కను నేను నాటడానికి ఆల్రెడీ మీకు ఇంతకు ముందే చెప్పాను. మినిమం ఒక 10 days తర్వాత నేను నాటుతాను. ఈలోగా సాయిల్ మిక్స్ అన్నది రెడీ చేసుకుంటాను. కాకపోతే ఇలాంటి ఎండిన ఆకులు అన్నీ ఎప్పుడు కూడా గులాబీ మొక్కల్లో మనం ఉన్నవన్నీ తీసేస్తూ ఉండాలి. మరి ఫ్లవర్ను కత్తిరించుకునేటప్పుడు కూడా ఒక టెక్నిక్ ఉంటుందండి. అది ఏంటంటే ఎప్పుడు కానీ ఫ్లవర్ కట్ చేసేటప్పుడు ఒక చక్కని కత్తిరిని మాత్రమే తీసుకోవాలి. గోళ్ళతో ఎప్పుడు కత్తిరించకూడదు. గోళ్ళతో కత్తిరిస్తే మన గోళ్ళలో ఉండే పాయిజన్ అన్నది ఆ మొక్క పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. మన గోళ్ళలో చాలా విషం ఉంటుందండి. కాబట్టి మనము ఏదైనా కత్తిరిని మాత్రం ఉపయోగించాలి. కిందకు ఒక జానెడు ఉండేంత వరకు కట్ చేసుకోవాలి. అదిగోండి ఆకు వచ్చింది కదా, ఆకు దగ్గర మనకి ఎప్పుడు కూడా చిగుళ్ళు వస్తుంటాయి. గులాబీ చెట్లు అదిగోండి అక్కడ ఆ ప్లేస్లో వస్తుంటుంది. అప్పుడు మనం ఏంటంటే అక్కడకు కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకుంటే ఆ ఆకు మధ్య ఆ పక్క నుంచే మళ్ళీ మనకు చిగురు వస్తుంది. ఇలా కట్ చేసుకున్నాక దానిని మనం ఏంటంటే అక్కడ ఒక చిన్న టెక్నిక్ ఉపయోగించాలి. పల్లెటూళ్ళలో అయితే బ్లేడ్ ఉంటుంది కదా, సరే బ్లేడ్ కాదు, ఆవు పేడ ఉంటుంది కదా, ఆవు పేడనన్నమాట అక్కడ అంటిస్తారన్నమాట. అంటించడం వల్ల ఏంటంటే ఆ కొమ్మ అనేది ఎండిపోకుండా ఉంటుంది. నాకైతే ఇప్పుడు ఆవు పేడ అనేది అవైలబుల్గా లేదు కాబట్టి నేనేం చేస్తున్నానంటే అలోవెరా కూడా చూడండి ఫ్లవర్ ఎంత బాగుంది. దాన్ని నేను మా ఇంట్లో ఉన్న శ్వేత అర్క మూల గణపతి బొజ్జ గణపతికి నేను దాన్ని ఫస్ట్ ఫ్లవర్ కనుక దానికి నేను ఇస్తాను. అనుకోండి అలోవెరా తీసుకొని ఆ అలోవెరాని నేను పెడుతున్నాను. ఎందుకంటే నాకు ఇంకా ఆవు పేడ ఆవు పేడనే కాదు ఏదైనా పశువు పేడ పెట్టడానికి అవకాశం లేదు. కాబట్టి ఆ జెల్ అనేది దానికి ఆ ప్లేస్లో మనం అక్కడ అంటించాలన్నమాట. అంటించడం వల్ల ఏంటంటే అది ఎండిపోకుండా ఎటువంటి ఇన్ఫెక్షన్ అలాగే ఫంగల్ అటాక్ కూడా చేయకుండా ఉంటుంది. ఎందుకంటే చిన్ని మొక్క కదా, అది తెచ్చుకున్నాం కాబట్టి ఈ విధంగా మీరు ఫాలో అయితే బాగుంటుంది అన్నమాట. మరి ఇది ఇప్పుడు వీడియో అన్నమాట. ఎప్పుడు కానీ ఫ్లవర్ కట్ చేసేటప్పుడు గోళ్ళతో కట్ చేయకూడదు. నెక్స్ట్ ఏంటంటే అక్కడ కట్ చేసిన చోట మనం ఏదైనా పెట్టుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ షేర్, ప్లీజ్ లైక్. మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీ రిలేటివ్స్, మీ బంధువులు, మీ స్నేహితులు అందరికీ మన ఛానల్ గురించి తెలియజేయండి. మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, హ్యాపీ గార్డెనింగ్ అండి.